మన ఇళ్ల ముందు, షాపుల ముందు ఒక బూడిద గుమ్మడికాయ వేలాడుతూ ఉండటం మనం రోజూ చూస్తుంటాం. కాని ఫ్రెండ్స్, మనం కేవలం దిష్టి తీయడానికే వాడే ఈ కాయలో మన బ్రెయిన్ని కంప్యూటర్లా మార్చే శక్తి ఉందని మీకు తెలుసా? అసలు దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? గుమ్మడి గింజలు పడేసి మనం ఎంత నష్టపోతున్నాం? ఈ వీడియోలో ఫాస్ట్గా తెలుసుకుందాం. బూడిద గుమ్మడి, యాష్ గోర్డ్ రహస్యం. దీన్ని మనం దిష్టికోసం ఎందుకు వాడతాం అంటే, ఇది నెగటివ్ ఎనర్జీని పీల్చుకుంటుందని మన పూర్వీకుల నమ్మకం. అందుకే గుమ్మానికి కడతారు. సైన్స్ ప్రకారం ఇది ప్రపంచంలోనే బెస్ట్ బ్రెయిన్ టానిక్. రోజూ ఉదయం కాఫీ బదులు ఒక గ్లాస్ బూడిద గుమ్మడి రసం తాగితే మీ మెదడులో న్యూరాన్స్ యాక్టివేట్ అయ్యి తెలివితేటలు పెరుగుతాయి. అలాగే బాడీలో ఉండే అధిక వేడిని ఇది క్షణాల్లో తగ్గిస్తుంది. ఇప్పుడు రెండో రకం, కూర వండుకునే తీయ గుమ్మడి, రెడ్ పంకిన్. దీనిలో కంటికి అవసరమైన విటమిన్ ఏ ఉంటుంది. కాని చాలామంది దీని లోపల ఉండే గింజలను చెత్తబుట్టలో పడేస్తుంటారు. అది చాలా పెద్ద తప్పు. గుమ్మడి గింజల్లో జింక్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ప్రోస్టేట్ సమస్యలకు ఇది దివ్యోషధం. నిద్రరాని వాళ్లు సాయంత్రం గుమ్మడి గింజలు తింటే రాత్రి హాయిగా నిద్రపడుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం గింజలు పడేయకండి, ఎండబెట్టుకుని తినండి. మీకు తెలుసా, సైన్స్ ప్రకారం గుమ్మడికాయ కూరగాయ కాదు, అది ఒక పండు. ఇంకా డీప్గా చెప్పాలంటే ఇదొక బెర్రీ. అలాగే విదేశాల్లో హాలోవీన్ కి గుమ్మడికాయమీద దెయ్యం ముఖాలు చెక్కుతారు కదా. నిజానికి పాతకాలంలో వాళ్లు గుమ్మడికాయ వాడేవారు కాదు. టర్నిప్ లేదా బంగాళాదుంపలమీద చెక్కేవారు. అమెరికాలో గుమ్మడికాయలు ఎక్కువ దొరకడం వల్ల ఆ తర్వాత ఇది అలవాటుగా మారింది. సో ఫ్రెండ్స్, గుమ్మడికాయ కేవలం దిష్టికోసమే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఒక రక్షణ కవచం. వీలైతే రేపటి నుండి బూడిద గుమ్మడి జ్యూస్ తాగడం స్టార్ట్ చేయండి. తేడా మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మీకు తెలుసా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.